రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయ క్షేత్రస్థాయి సంప్రదాయాలను పాటిస్తూ అన్నా లెజినోవా వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. వైకుంఠ క్యూబ్ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్న ఆమెకు టీడీపీ అధికారి హరీంద్రనాథ్ స్వాగతం పలికారు. అనంతరం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయంలోకి వెళ్లిన అన్నా లెజినోవా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. శ్రీవారి దర్శనార్థం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమలకు చేరుకున్నారు. గాయత్రి నిలయం అతిథి గృహం వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం పద్మావతి విచారణ కార్యాలయం వద్దకు చేరుకొని శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. అక్కడి నుంచి నేరుగా ఆలయ సాంప్రదాయాన్ని పాటిస్తూ భూవరాహస్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం అన్నా లెజినోవాకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన అన్నా లెజినోవా ఆలయం ఎదుట ఉన్న అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించారు. వేడి ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని గాయత్రి నిలయం అతిథి గృహానికి బయలుదేరారు. అనంతరం తరికొండ వెంగమాంబ అన్న వితరణ కేంద్రానికి చేరుకొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా టీటీడీ ఎస్వి అన్నదానం ట్రస్టుకు అన్నా లెజినోవా విరాళం ఇచ్చారు. కుమారుడు మార్క్ శంకర్ పేరుతో ఒక పూట మధ్యాహ్నం అన్న వితరణకు అయ్యే ఖర్చు 17 లక్షల రూపాయలు అందజేశారు.